లేకపోతే మామూలుగా వేణుగాడు. ఆ, అంటే వేణు నేను చాలా సినిమాలు యాక్ట్ చేసాం. వీడి దగ్గర కొన్ని యాక్ట్ చేస్తున్నప్పుడే అన్న ఈ షాట్ కరెక్ట్ కాదు అనేవాడు. అరే మన పని ఏంటి, యాక్టింగ్కి వచ్చావు, అది చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు కాదన్న అనేవాడు. సరే నేను డైరెక్టర్ పిలిచేవాడిని, పిలిచి ఏదో అంటున్నాను చూడండి కొంచెం చేద్దాం సార్ అనేవాళ్ళు. అట్టాగా అనుకోకుండా ఒకరోజు అన్న నేను డైరెక్షన్ చేస్తాను. అవునా, ఓ వెరీ గుడ్ రా. నిర్మాత ఎవరు? దిల్రాజు గారు. దిల్రాజు గారా? షూరా? షూర్ అన్న. హీరో దర్శి, హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్టు, తను మాతో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. అండ్ ఏంటంటే వీడి మీద ఉన్న నమ్మకం, అది దిల్రాజు గారికి చేయగలడు అనే నమ్మకం. ఆయన ఇంకోటి ఏంటంటే చిన్న సినిమాల్లో బాహుబలి, చిన్న సినిమాల్లో ఇది బాహుబలి. అండ్ ఇంకోటి ఏంటంటే కమెడియన్కి ఇది ఫస్ట్ హిట్ సినిమా వేణుకే. అది ఒకప్పుడు ఇప్పుడే తమ్ముడు హరీష్ చెప్పాడు, శంకరాభరణం సినిమా చాలామందికి ఇక్కడ చూసే ఉంటారు, ఆ సినిమా గురించి తెలుసు. రిలీజ్ అయిన వారం దాకా థియేటర్లో ఒక మనిషి లేడు. ఇది చంద్రమోహన్ గారు ఆలీతో సరదాగా షోలో వచ్చినప్పుడు చెప్పారు. అలాగే నిర్మాత గారు, ఎందుకంటే ఆ సినిమా తర్వాతనే సీతాకోకచిలుక సినిమా అనౌన్స్ చేశారు. వాళ్ళు అనుకున్నారు ఏంటి సినిమా పెద్దగా ఎవరు చూస్తలేదు, ఆపేలా అనుకున్నారు సీతాకోకచిలుక. అట్లాంటిది ఈరోజు ఇండస్ట్రీ చరిత్ర ఉన్నంత వరకు శంకరాభరణం సినిమా గురించి మాట్లాడుకుంటారు. అలాగే వేణుకి ఈ రోజున ఈ సినిమా నమ్మకం, బలగం, తను దర్శి అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో. అలాగే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, ఆయన ఈ సాంగ్ చూశాను సార్, సినిమా ధమాకా. నేను నిర్మాతకి ఏం చెప్పానంటే, సార్ ఈ సినిమాకి ఈ ఒక్క సాంగ్ చాలండి అన్న. స్పెయిన్లో తీశారు కదా ఆ సాంగు. నిజంగా ఈ చిన్న సినిమాకి మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, ఇట్లాంటి డైరెక్టర్కి సపోర్ట్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, చిన్న సినిమా బాగుంటుంది, మీరు బాగుంటారు, మేము బాగుంటాం.